ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి చిటికలో మాయం. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజుల్లో వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు మరియు ఒళ్ళు నొప్పులు అనేవి వయస్సు, స్త్రీ పురుష భేదం లేకుండా, జీవన శైలితో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ప్రభావితం చేస్తున్నటువంటి సాధారణ సమస్యలు. ఈ నొప్పులతో చురుకుగా ఉండకపోవటం, సొంత పనులు కూడా చేసుకోలేకపోవడం వంటివి ఇబ్బందులు ఎదురు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కాస్త ఎక్కువసేపు నిల్చున్నా, నడిచినా మరియు మెట్లు ఎక్కినా తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉంటాం. సాధారణంగా ఈ సమస్యలు తరచుగా బ్యాడ్ పోస్చర్, గంటల తరబడి కదలకుండా ఒకే దగ్గర కూర్చోవడం వల్ల, అలాగే వృద్ధాప్యం లేదా ఇతర ఆరోగ్య సమస్యల వంటి కారణాల వల్ల కూడా వస్తూ ఉంటాయి. చాలా మంది ఈ సమస్యలను ఎదుర్కోవడానికి, సత్వర ఫలితాన్ని పొందటానికి పెయిన్ కిల్లర్స్ ను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. కానీ వీటిని దీర్ఘకాలికంగా వాడటం వల్ల మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. మరి వీటిని సహజంగా ఎలా నివారించాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. దీర్ఘకాలికమైన లేదా తేలికపాటి అయిన ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య కీళ్ల నొప్పులు. మొదట్లో ఇది తేలికపాటి నొప్పిగా మొదలవుతుంది. ఆ దశలో సులభంగా తగ్గిపోతుంది కదా అని మనం కూడా విస్మరిస్తూ ఉంటాం. అలా మనం విస్మరిస్తున్న కొద్దీ ఇది దీర్ఘకాలిక రుగ్మతగా మారిపోతుంది. కాబట్టి ప్రారంభ దశలో వాటిని నిర్లక్ష్యం చేయకుండా కీళ్ల ఆరోగ్యం గురించి సరైన జాగ్రత్తలు మరియు చర్యలు తీసుకోవాలి. మన దైనందిన జీవన శైలిలో సహజ సిద్ధమైన హోమ్ రెమెడీస్ మరియు ప్రాక్టీసెస్ లను చేర్చుకోవడం అనేది మన కీళ్ల సంరక్షణకు మన ఎన్నుకునే ఉత్తమమైన మార్గాలలో ఒకటి. ఇలాంటి సమస్యల కొరకు ఆయుర్వేదం అనేక రకాల సహజ నివారణలు మరియు మూలికా మిశ్రమాలను అందిస్తుంది. వాటిలో ఒకటి ఆయుర్వేద మర్దనలో భాగమైన అభ్యంగ మర్దనలో వివిధ రకాల ఔషధ మూలికల నుండి తీసిన తైలాన్ని ఉపయోగిస్తారు. ఈ నూనెలు వాటి ఔషధ లక్షణాల ఆధారంగా శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్నాయి. గోరువెచ్చని నూనెతో శరీరం అంతా ఆయిల్ మసాజ్ చేయడం వల్ల శారీరక నొప్పులు గణనీయంగా తగ్గుతాయి. ఎందుకంటే ఇది మోకాళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, నరాలను ఉపశమనం చేస్తుంది మరియు కీళ్ల ఫ్లెక్సిబిలిటీని కూడా పెంచుతుంది. అభ్యంగ మర్దనలో ఉపయోగించే జంబీర తైలం అనేది నిమ్మ, అల్లం మరియు పసుపు వంటి సహజ పదార్థాలతో తయారు చేయబడిన ఒక ప్రత్యేక మిశ్రమం. ఈ మిశ్రమాన్ని నువ్వులు మరియు కొబ్బరి పాలతో చేసిన నూనెతో కలుపుతారు. అభ్యంగ మర్దన సమయంలో జంబీర తైలంను ఉపయోగించడం వల్ల కండరాలు మెరుగ్గా ఉండడానికి మరియు కీళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా నొప్పిని దూరం చేసి సులభంగా నడిచేలా చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడే వారికి కూడా ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది. రెండవది కర్పూరాది తైలం. కర్పూరాది తైలం అనేది కర్పూరం మరియు నువ్వుల నూనెతో చేసిన ప్రత్యేక తైలం. దీన్ని కండరాలు మరియు కీళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. కర్పూరం అనేది మన శరీరాన్ని శుభ్రపరచడానికి సహాయపడే ఒక ప్రత్యేక పదార్థం. ఈ తైలంను మసాజ్ కోసం ఉపయోగించడం వల్ల మన కండరాలను మెరుగుపరచడానికి మరియు కీళ్లు ఫ్లెక్సిబుల్ గా ఉంచడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా వాటిని బలంగా చేయడానికి కూడా సహాయపడుతుంది. కీళ్ల నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం పొందేందుకు ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదండో ఇది తలనొప్పిని దూరం చేయడానికి కూడా సహాయపడుతుంది మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కీళ్ల నొప్పులకు అద్భుతంగా పనిచేసే ఆయుర్వేద మిశ్రమాలలో దశమూల మిశ్రమం కూడా ఒకటి. దశమూల అంటే 10 మూలాలు అని అర్థం. ఇది పాతాళ, జంబీర, బృహతి, శల్భరి, శోనాక, గోక్షూర, కంటకారి, అగ్నిమంద, బిల్వ మరియు వృష్ణిపర్ణి వంటి 10 చెట్లు మరియు మూలికల వేర్ల యొక్క మిశ్రమం. ఈ మూలికా ఔషధం వాపు మరియు నొప్పి వంటి ఆర్థరైటిస్ లక్షణాల నుండి ఉపశమనం అందించగలదు. ఎందుకంటే ఇది వాపు మరియు కీళ్ల నొప్పులు వంటి ఆర్థరైటిస్ లక్షణాలపై అనాల్జెసిక్, యాంటీ ఆక్సిడెంట్ మరియు పెయిన్ కిల్లర్ వంటి ప్రభావాన్ని చూపించగలదు. అంతేకాకుండా దీని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్లలో మంటను ఎదుర్కోగలవు. వాటితో పాటు జీర్ణక్రియ, నరాల సంబంధిత ఆరోగ్య సమస్యలు మరియు కండరాల నొప్పులను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ ప్రభావాలను పొందడానికి దశమూలాన్ని ఆయుర్వేద మసాజ్ ఆయిల్ రూపంలో ఉపయోగించవచ్చు. అలాగే పొడి రూపంలో కూడా వాడుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మందికి నడుము నొప్పి సమస్య బాధ పెడుతుంది. ఆయుర్వేదం ప్రకారం నడుము నొప్పి యొక్క తీవ్రత, నొప్పి రకము, దోష అసమతుల్యతపై ఆధారపడి ఉంటుంది.
ముఖ్యంగా వాత దోషానికి సంబంధించి ఉంటుంది. ఆయుర్వేదంలో వెన్ను నొప్పిని కటిగ్రహం అని పిలుస్తారు. ఇది వాత దోషం తీవ్రతరం కావడం మరియు జీర్ణక్రియ బలహీనపడటం వల్ల సంభవిస్తుంది. జీర్ణ వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడానికి కారణమవుతుంది. ఈ టాక్సిన్స్ వాత దోషంతో కలిసి శరీరంలోని చిన్న మార్గాలలో పేరుకుపోతాయి. ఫలితంగా ఇది వెన్నునొప్పికి దారితీస్తుంది. నడుము నొప్పి సహజంగా దూరం చేసే ఆయుర్వేద మూలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిర్గుండి. ఆయుర్వేద సహజ నివారణకు నిర్గుండి మూలిక అద్భుతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది వాపు, నొప్పి, జలుబు, జ్వరం, దగ్గు మరియు అనేక ఇతర రుగ్మతలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడం కూడా చాలా సులభం. నడుము నొప్పి నుండి ఉపశమనం పొందడానికి నడుముపై నేరుగా నూనెను అప్లై చేయవచ్చు లేదా దాని ఆకులను పేస్ట్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక రెండవది అశ్వగంధ. నడునొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందడానికి అశ్వగంధ మూలికను ఉపయోగించవచ్చు. ఆయుర్వేదంలో ఇది హీలింగ్ హెర్బ్ గా పరిగణించబడుతుంది. నొప్పి నుండి ఉపశమనం కలిగించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది మరియు నొప్పి సంకేతాలను కేంద్ర నాడీ వ్యవస్థకు చేరవేయకుండా నిరోధిస్తుంది. మూడవది శిలాజిత్తు. శిలాజిత్తు అనేది ఆయుర్వేదం ప్రకారం అత్యంత ప్రభావవంతమైన హెర్బ్. ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. శిలాజిత్ యొక్క వేర్లు నొప్పిని నిరోధిస్తాయి. ఈ హెర్బ్ యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా వాపును దూరం చేయడంలో దోహదపడుతుంది. నాలుగవది శొంఠి పొడి. శొంఠి అంటే ఎండిన అల్లం. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వాత దోషాన్ని సమతుల్యం చేయడంతో పాటు నొప్పి మరియు వాపును కూడా తగ్గిస్తుంది. ముందుగా అల్లం తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఆరబెట్టాలి. వాటిని గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. టీ రూపంలో గాని పొడి రూపంలో గాని మన ఆహారంలో చేర్చుకోవాలి. ఇక చివరగా గుగ్గులు. ఈ హెర్బ్ చాలా ప్రభావవంతమైన నొప్పి నివారణగా పనిచేస్తుంది. ఇది గుండెల్లో మంటను తగ్గించడం, ఆకలిని పునరుద్ధరించడం మరియు నొప్పి లేదా వాపును తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. నడుము నొప్పికి కూడా మసాజ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఉత్తమమైన ఇంటి నివారణలలో మసాజ్ కూడా ఒకటి. వివిధ రకాల ఔషధ మూలికలను ఉపయోగించి ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ మసాజ్ శరీరం యొక్క కండరాలు మరియు కణజాలానికి విశ్రాంతినిస్తుంది. ఆవు నెయ్యి, పిప్పర్మెంట్ నూనె, అల్లం నూనె, యూకలిప్టస్ నూనె, ఆముదం మరియు రోజ్మేరీ నూనెతో మసాజ్ చేసుకోవచ్చు. వాపు మరియు నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి లవంగ నూనెను కూడా ఉపయోగించవచ్చు. దృఢమైన ఎముకలు, బోలు ఎముకల వ్యాధి మరియు నడుము నొప్పి వంటి ఎముకలకు సంబంధించిన వివిధ రకాల వ్యాధుల నివారణలో సహాయపడతాయి. ఎముకలను దృఢంగా ఉంచడానికి తగినంత కాల్షియం అవసరం. కాల్షియం మరియు విటమిన్ డి పుష్కలంగా తీసుకోవడం ద్వారా వెన్నెముక ఎముకలు దృఢంగా మారతాయి. పాలు, పెరుగు, ఆకుకూరల వంటి ఆహారాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల కాల్షియంను సహజంగా పొందవచ్చు. అలాగే విటమిన్ సప్లిమెంట్స్ ద్వారా కూడా పొందవచ్చు. కాకపోతే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాల్షియం ఎక్కువ మోతాదులో తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు లేదా క్యాల్కులస్ కు దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పాటించే ముందు వైద్యుల సలహాలను తీసుకోవడం మర్చిపోవద్దు. ఒళ్ళు నొప్పులు మరియు అలసట, ఎక్కువసేపు కూర్చోవడం, ఒత్తిడి, డీహైడ్రేషన్ లేదా ఏదైనా ఆరోగ్య సమస్యల వల్ల సంభవించవచ్చు. కొన్ని రకాల సహజ నివారణలు ఈ నొప్పిని తగ్గించడంలో గొప్పగా సహాయపడతాయి. అంతేకాకుండా అలసటను తరిమేయడంలో సహాయపడతాయి. అందులో మొదటిది పసుపు. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జెసిక్ మరియు హీలింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీర నొప్పులతో పోరాడటానికి మరియు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు పొడిని కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. అల్లంలో ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఫైటోకెమికల్స్ అనేది మొక్కలు ఉత్పత్తి చేసే రసాయన సమ్మేళనాలు. ఇవి సాధారణంగా శిలీంధ్రాలు, బ్యాక్టీరియా మరియు మొక్కల వైరస్ ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో సహాయపడతాయి. అలాగే అల్లంలో శోధ నిరోధక లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. ఈ లక్షణాలు ఒళ్ళు నొప్పులను దూరం చేయడంలో సహాయపడతాయి. 1-2 అంగుళాల అల్లం ముక్కను తీసుకొని ముక్కలుగా చేసి 1 కప్పు నీటిలో మరిగించి వడగట్టి తాగాలి. తర్వాత మస్టర్డ్ ఆయిల్
దీంట్లో అల్లైల్ ఇసోథియోనైడ్ అనే సమ్మేళనం కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగే నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. తల స్నానానికి ముందు 30 నిమిషాల పాటు ఆవాల నూనెతో శరీరం అంతా మసాజ్ చేస్తే ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. మీ ఆరోగ్య పరిస్థితి మరియు నొప్పి తీవ్రతను బట్టి ఈ నివారణలను పాటించే ముందు ఆయుర్వేద నిపుణులను సంప్రదించడం మర్చిపోవద్దు. వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు మరియు ఒళ్ళు నొప్పులకు సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారాలకు అందించడం వర్ధన్ ఆయుర్వేద యొక్క ప్రత్యేకత. ఒకవేళ మీరు కూడా ఈ నొప్పులతో బాధపడుతూ సర్జరీ లేకుండా శాశ్వత ఉపశమనం పొందాలి అని అనుకుంటే వెంటనే వర్ధన్ ఆయుర్వేదాను సంప్రదించి నొప్పి లేని హాయికరమైన జీవితాన్ని ఆస్వాదించండి. దిస్ ఈస్ డాక్టర్ వర్ధన్ సైనింగ్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.